స్టార్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్ చిక్కుల్లో పడ్డారు. క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి కేసులో తమన్నా, కాజల్ అగర్వాల్ పేర్లు తెర మీదకు వచ్చాయి. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. చెన్నై, పుదుచ్చేరికి చెందిన 10 మంది నుంచి సుమారు 2.40 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లుగా అశోకన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల విచారణ నేపథ్యంలో దాదాపు 60 కోట్ల మేర స్కామ్ జరిగినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే వారిని అరెస్టు చేశారు. విచారణ సమయంలో కీలకమైన విషయాలు రాబట్టారు. పుదుచ్చేరిలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, చెన్నై, కోయంబత్తూరులోనూ క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. అయితే ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి 2022లో కోయంబత్తూరులో జరిగిన లాంచింగ్ ఈవెంట్ లో హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. వారు ప్రమోట్ చేయడం వల్ల వారు కూడా ఈ స్కామ్ లో భాగస్వాములుగా ఉండవచ్చు అనే అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు.